ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనేదో నీకు ముందే పరిచయం ఉన్నట్టు నువ్వా అని ఫేస్ అంతా విప్పుకొని పలకరించావు. ఎవరు నువ్వు? నేను నీకు తెలుసా? చాలా బాగా తెలుసు. బాగా తెలుసా? ఎలా తెలుసు? మనమిద్దరం ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్సా? ఓ, స్కూల్లోనా? కాదు, రీసెంట్ గానే. వెరీ థిక్ ఫ్రెండ్స్ మనం, అనన్య. నా పేరు కూడా కరెక్ట్ గా చెప్తున్నావు, థిక్ ఫ్రెండ్స్ అని కూడా అంటున్నావు. కానీ నాకు అసలు నువ్వెవరో కూడా ఐడియా రావట్లేదే. అసలేంటిదంతా? నాకు చిప్పిపోయిందా లేక నువ్వే పిచ్చి పట్టి నోటుకొచ్చింది బాగుతున్నావా? అయ్యో అనన్య, చిప్పు పోలేదు, పిచ్చి పట్టలేదు. నేను కూడా నీకు బాగా తెలుసు. కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేవు. ఎందుకంటే అప్పుడున్న నేను కాదు. ఇప్పుడున్న నేను అప్పుడు లేను. ఏయ్, అసలెవరు నువ్వు? అనన్య, నేను. నన్నింకా నువ్వు గుర్తుపట్టలేదా? నేను సమీరని. సమీరనా? ఏ సమీరవి? నువ్వు ససస అని భయపడుతున్నావే, ఆ సమీరని. సమీరవా? సమీర చచ్చిపోయింది కదా. నువ్వు దయ్యమయ్యి ఈ బాడీలోకి దూరావా? దయ్యమయ్యి బాడీలోకి దూరడానికి సమీర ఏమీ చచ్చిపోలేదు, బతికే ఉంది. ఇదిగో నీ ముందే ఉంది. హే, దయ్యమో ఆత్మవో కానప్పుడు నువ్వు సమీర ఎలా అవుతావు? అది నేనే అని చెప్పానా? అది నువ్వెలా అవుతావు? సమీరా, ఫేస్ మార్ఫింగ్ చేసుకుని ఎలా రీఎంట్రీ ఇచ్చావా? ఈ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా లైఫ్ లో ఈ రోజు వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఏం చేయమంటావు? అవును, అది కరెక్టే కదా. కానీ ఈ రూపంలో ఉన్న నేను నాకు ఈ గతి పట్టించిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనే వచ్చాను. కానీ ఇప్పుడు నాకు నీ సపోర్ట్ కావాలి. ఆల్రెడీ ఫేస్ మార్ఫింగ్ చేసుకుని ఉన్నావు కాబట్టి మనిద్దరం కలిసి ఆనంద భైరవిని శరణ్యని ఒక ఆట ఆడించొచ్చు. ఆడించాలి, ఆట ఆడించాలి అనన్య. ఆ ఆట ఎలా ఉండాలి అంటే జింకల మీద చిరుత దాడిలాగా ఉండాలి. కానీ కండిషన్స్ అప్లై సమీరా. కొంచెం అటు ఇటు అయ్యిందంటే మనం జింకల్లా అవుతాం. అప్పుడు ఆనంద భైరవి చిరుతై మనల్ని చీరేసి ఆరేస్తుంది. ప్లాన్ పర్ఫెక్ట్ గా చేద్దాం. మనం అనుకున్నది ఎలాగైనా వర్కౌట్ చేద్దాం.